భూసేకరణను మరింత కష్టతరం చేసినటువంటిదే యూపీఏ ప్రభుత్వం యొక్క 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్. ఈ దేశంలో ఎక్కడ ప్రజోపయోగం కోసం ఏ ప్రాజెక్టు కోసమైనా ఎక్కడ సేకరణ చేయదలుచుకున్నా 190 ఆటంకాలను కల్పిస్తున్నదే మీ చట్టం, మీరు తెచ్చిన చట్టమే. అటువంటి 2013 భూసేకరణ చట్టంలో ఉండేటువంటి నిబంధనలు, కఠిన నిబంధనలను అధిగమించి ప్రజల్ని ఒప్పించి ఫార్మాసిటీ కోసం ఆ ఎల్ల ముచ్చర్ల దగ్గర 12,000 పైచిలకు ఎకరాలను మా ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ నాయకత్వాన, కేటీఆర్ నాయకత్వాన సేకరించి రెడీగా పెట్టింది. దాన్ని వాడుకునే విఘ్నత ప్రదర్శించకుండా ఈరోజు అమాంతంగా పోయి అది పక్కకు పెట్టేసి నాకు బుద్ధిపుడితోనే పోయి రైతులు వద్దన్నా కాదన్నా నేను బలవంతంగా తీసుకుంటా, సాక్షాత్తు ఆయన అన్న బహిరంగంగా ఒక రాజ్యాంగేతర శక్తి, ఆయన వార్డు మెంబర్ కూడా కాదు కనీసం. ఇప్పుడు ఆంక్షల నడుమ ఆయన 200 వాహనాలు పెట్టుకొని పోతే పోలీసు వాళ్ళు అనుమతిస్తారు. డీజీపీ గారు బాధ్యత వహించారా మీరు దీనికి? పోలీస్ యంత్రాంగం బాధ్యత వహించారా దీనికి? అధికార యంత్రాంగం బాధ్యత వహించారా దీనికి? సాక్షాత్తు అక్కడ ప్రాతినిధ్యం వహించేటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు సోదరిమణి శ్రీమతి అరుణ గారు పోవడానికి ప్రయత్నం చేస్తే కూడా ఆమెను కూడా ఆటంకపరిచిపోనియరే. మరి ముఖ్యమంత్రి అన్నను మాత్రం వాహనాలు పెట్టి 200 వాహనాలు ఎస్కార్ట్ పెట్టి పంపించి అధికారులు స్వాగతం పలుకుతారా? ఏమి రాచరికమా, ప్రజాస్వామ్యమా, ఏంది అసలు? ప్రజల్ని మీరు ఎట్లా డ్రైవ్ చేస్తున్నారు? ప్రజలు మిమ్మల్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? మీ చర్యల మూలంగా ప్రజలలో అసహనం పెరిగితే ప్రజల బాధ్యులు దానికి? మీ చర్యలు కాదా? మీ చర్యల్ని మీరు సమర్థించుకుంటారా? సమీక్షించుకోరా మీ చర్యల్ని? ఎవరు బాధ్యులు? ఇప్పుడు కొత్త సమస్య కాదు ఇది. గత 9 మాసాలుగా ఇక్కడ ఫార్మాసిటీ రద్దు అని అక్కడ మొదలు పెడతామని ప్రతిపాదనలు మొదలుపెట్టినప్పటి నుంచి అక్కడ ఉండేటువంటి ప్రజలలో అనుమానాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి. అక్కడ వదిలిపెట్టి ఇక్కడెందుకు వస్తున్నారు? ఇదే ఫార్మాసిటీ కోసం అక్కడ భూములు ఉండగా ప్రభుత్వం తీసుకోగా అక్కడ చేయకుండా ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? దీనికి తోడు ప్రజల కళ్ళ ముందలాడ కనిపిస్తున్నది ఏంది? బయటికి ఎవరు కూడా దీన్ని చెప్తలేరు, రాస్తలేరు ఎక్కడ కూడా. దురదృష్టవశాత్తు అక్కడ ఏం జరుగుతుంది? గత కొన్ని మాసాలుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చోటా నాయకుల నుంచి బడా నాయకుల దాకా ఎక్కడెక్కడ ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గంలో, వికారాబాద్ జిల్లాలో, అటు జైరాబాద్ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే ఇవి క్లస్టర్స్ వస్తున్నాయని ప్రచారం జరిగిందో అక్కడ చాలా మంది వీళ్ళు పోయి భూములు కొంటా ఉన్నారండి. స్థానికంగా ఉండే ప్రజలకు తెలిసి వస్తూ ఉంది. అది ఎక్కడి నుంచో వచ్చి ఎవరో వచ్చి ఎందుకు కొంటున్నారు, ఏంటి, దీని వెనక ఏముందని ప్రజలకు అనుమానాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి. వాటిని తొలగించే బాధ్యత, దూరం చేసే బాధ్యత మీకు సదుద్దేశం ఉన్నప్పుడు తప్పకుండా వెళ్ళండి, కూర్చోండి, మాట్లాడి ఒప్పియండి. మేము ప్రాజెక్టులు కట్టినాడు, ఎన్ని రిజర్వాయర్లు కట్టినాం? మేము ఒక పాలమూరు రంగారెడ్డి కిందనే 5 రిజర్వాయర్లు కట్టినాం. కాళేశ్వరం కింద కట్టిన రిజర్వాయర్లు ఇన్ని చేసినాం. మరి కానీ ఆ రోజు మీరు పోషించిన పాత్ర ఏంటి? మీలాగా మేము చేస్తున్నామా? ఈరోజు ప్రజల దగ్గర పోయి మీరు భూములు లేకండి అని కానీ చెప్పినామా? ప్రజలను వినండి అంటున్నాం, వాళ్ళ బాధ వినండి, అర్థం చేసుకోండి, వాళ్ళ అనుమానాలు తీర్చండి అంటున్నాం. అది చేయకుండా మీలాగా ఆ రోజు ఏం జరిగింది? ఫార్మాసిటీ కాడికి ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మొన్న మహబూబ్నగర్ నుంచి పోటీ చేసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీచంద్రెడ్డి గారు, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి గారు, ఇప్పుడు కమిషన్లో ఉండేటువంటి కోదండరెడ్డి గారు, రైతు కమిషన్లో కోదండరెడ్డి గారు పలుమార్లు ఫార్మాసిటీ గ్రామాలకు వెళ్లి భూసేకరణ జరిగేటువంటి క్రమంలో గంటల తరబడి ఉపన్యాసాలు ఇచ్చినారు. మీరు ఇవ్వకండి అన్నారు, విషతుల్యమైతుంది ఇదని చెప్పినారు, చుట్టుముట్టు మొత్తం బ్రతుకు తెరువు పోతుంది అని చెప్పినారు, పర్యావరణ హితం కాదని చెప్పినారు. 100 రకాలుగా మీరు దుష్ప్రచారం చేసినారు. మేము అట్లా చేస్తున్నామా? ఈరోజు ఎక్కడన్నా అటువంటి చర్యలకు మా పార్టీ పాల్పడ్డదా? మేమేదో అభివృద్ధికి ఆటంకం కల్పించేటువంటి వాళ్ళలాగా మీరు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారే. ఎక్కడ అభివృద్ధికి ఆటంకపరిచినాం? ఉన్నదాన్ని వాడుకోమంటే వాడుకోకుండా మీరు కొత్త సమస్యలు తీసుకొని వచ్చి ముందు చూపుతో వ్యవహరించమంటే వ్యవహరించకుండా ఇవాళ ఏదో చేసి ఇరికిస్తాం. ఏం చేసిండు నరేందర్ రెడ్డి? ఒక మాజీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారి మీద ఓడిపోయిండు. ఆ నియోజకవర్గంలో ప్రతిపక్ష పాత్ర పోషించడా? ఆపదున్న ప్రజలు రారా మాజీ ఎమ్మెల్యే దగ్గరికి? కార్యకర్తల నాయకులు రారా? ఆపద వస్తే మాట్లాడరా? అక్టోబర్ నెల మొత్తం మొన్న ఘటన జరిగే వరకు ఆయనకు ఒక 60-70 కాల్స్ వస్తే 80 సార్లు మాట్లాడిన దుష్ప్రచారం చేస్తుండ్రు మీడియాలో. ఒకరోజు మాట్లాడినా అండి? ఆపద ఉన్న కార్యకర్తలు మాకే రోజు 10 సార్లు ఫోన్ చేస్తారు. ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే ఒకటే కార్యకర్త 10 సార్లు చేస్తాడు. యాంగ్జైటీ అది. కార్యకర్తలకు ప్రజలకు ఉండేటువంటి యాంగ్జైటీ కొద్ది పలుమార్లు చేస్తారు.
ఫోన్ చేయడం కూడా నేరమా తప్ప? మరి అదే మీకు ప్రామాణికమైతే అక్కడున్న కార్యకర్తలు ఎవరో నరేందర్ రెడ్డి గారికి ఇన్నిసార్లు చేసిండ్రు కాబట్టి, ఆ నరేందర్ రెడ్డి గారు కేటీఆర్ గారికి చేసిండ్రు కాబట్టి కేటీఆర్ కూడా పాత్ర ఉందని ఏదో చిలిపి చిన్నపిల్లల శాస్త్రాలు ఇలా చిల్డ్రన్స్ డే, పండిట్ నెహ్రూ యొక్క పుట్టినరోజు, బాలల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా. మరి ఇక్కడ ఉండే అధికార యంత్రాంగం, ముఖ్యమంత్రి, ప్రభుత్వం కూడా పిల్లల చేష్టలాగా చేస్తా అంటే మీ పరువే పోతుంది. ఎంత ఉందా ఉండాలి అసలు? ఏమా కక్ష మనస్తత్వం? ఎందుకు ఆ తొందరపాటు? నరేందర్ రెడ్డికి ఫోన్లు వస్తే నరేందర్ రెడ్డి అక్యూజ్ అవుతాడా? నాకు అర్థం కాదు. మరి అదే ప్రామాణికమైతే నరేందర్ రెడ్డి గారి నుంచి వచ్చినటువంటి ఫోన్కు కేటీఆర్ గారు బాధ్యులైతే, కేటీఆర్ గారికి ఫోన్లు వచ్చినందుకే ఆయన కారణమైతే, మరి వెంబడే కేటీఆర్ గారు అదే రోజు స్థానిక జిల్లా వ్యవసాయ అధికారులకు మాట్లాడినరు, అదే రోజు డీజీపీ గారికి కూడా మాట్లాడినారు. మరి వాళ్ళు కూడా ఇప్పుడు అక్యూజ్ కావాలి మీ లెక్కన. కేటీఆర్ ఇంటర్ను డీజీపీకి చేసిండు, అగ్రికల్చర్ ఆఫీసర్ చేసిండు ఫోను. మరి ఆయన నుంచి పోయిన ఫోన్లకు కూడా అదే అట్రాక్ట్ అవుతుంది కదా. ఏంది హేతుబద్ధత ఎక్కడుంది? చట్టబద్ధత ఎక్కడుంది? 9 మాసాలుగా రైతులకు అనుమానాలను తెచ్చకుండా, అపోహలను తెచ్చకుండా, వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయకుండా అనేక గ్రామాల ప్రజలు, ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, ఆ గ్రామాలలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్కు బీజేపీకి మెజార్టీ వచ్చిందండి. మా పార్టీకి మెజార్టీ రాలే అక్కడ. ఆ రైతులందరూ అన్ని పార్టీల వాళ్ళు, ఇంకా మించి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు అక్కడ. మరి వాళ్ళకి ఎందుకు ఆగ్రహం ఉంది? మీకు ఓటేసినటువంటి రైతులకు మీ మీద ఎందుకు ప్రేమ లేదు? ఇప్పుడు వాళ్ళంతా మీకే ఓటేసారు కదా. పోలింగ్ స్టేషన్ నంబర్లు తీసుకోండి. ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గంలో ఆందోళన జరుగుతున్నటువంటి గ్రామాలలో గత ఎన్నికలలో వాళ్ళు ఏ పార్టీకి అండగా నిలిచినారో తీయండి, లెక్క తీయండి. మరి మీకు మద్దతు ఇచ్చి మిమ్మల్ని గెలిపించుకున్నటువంటి వాళ్ళు మీ నుంచి సంక్షేమాన్ని, మేలును ఆశిస్తారు తప్పిస్తే కీడును ఆశించారు కదా. వాళ్ళ దృష్టిలో అది కీడు కాదు, మంచి అని మీరు నచ్చజెప్పే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ యంత్రాంగం ఉంది మీకు. ఓ గ్రామానికి పోయినటువంటి అధికారులకు, ప్రజల దృష్టిలో ప్రజలకు, జనసామాన్య చదువురాని జనము, పైగా గిరిజనులు ఉన్నారు, వాళ్ళు పాపం వాళ్ళకి ఆందోళన ఉంది, బాధ ఉంది. వచ్చినప్పుడు ఈయన కలెక్టరు, ఈయన ఎంఆర్ఓ, ఈయన ఆర్డీఓ, ఈయన విలేజ్ అసిస్టెంట్ పేర్లు మెడగట్టుకొని ఉంటారా అండి వాళ్ళు గుర్తుపట్టడానికి?